సాలిడ్ స్టేట్ చాప్టర్లో ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వింగ్ యూనిట్ సెల్ డైమెన్షన్స్. Calculations involving unit cell dimensions. From the dimensions of the unit cell, it is possible to calculate the volume of the unit cell. యూనిట్ సెల్ యొక్క డైమెన్షన్ నుంచి డైమెన్షన్స్ నుంచి ఆ యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేయడం వీలవుతుంది. యూనిట్ సెల్ యొక్క డైమెన్షన్స్ మనకు తెలిసినట్లయితే ఆ యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ను మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద మాస్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద యూనిట్ సెల్. యూనిట్ సెల్ యొక్క డెన్సిటీ మనకు తెలిసినట్లయితే ఆ యూనిట్ సెల్లో ఉండే ఆటమ్ యొక్క మాస్ని మనం ఆటమ్స్ యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫ్రమ్ ద నాలెడ్జ్ ఆఫ్ మాస్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్ వీ క్యాన్ క్యాలిక్యులేట్ డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్. అదేవిధంగా మనకి యూనిట్ సెల్ యొక్క డెన్సిటీ మనకు తెలిసినట్లయితే ఆ యూనిట్ సెల్లో ఉండే ఆటమ్స్ యొక్క మాస్ని కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. యూనిట్ సెల్ యొక్క డైమెన్షన్స్ని క్యాలిక్యులేట్ చేయడం వల్ల వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటంటే యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. యూనిట్ సెల్ యొక్క డెన్సిటీ తెలిస్తే యూనిట్ సెల్ ఉండే ఆటమ్స్ యొక్క మాస్ని క్యాలిక్యులేట్ చేస్తాం. యూనిట్ సెల్ ఉండే ఆటమ్స్ యొక్క మాస్ తెలిస్తే డెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఇఫ్ యు నో ద ఎడ్జ్ లెంత్ ఆఫ్ క్యూబిక్ యూనిట్ సెల్ వీ క్యాన్ ఈజీలీ క్యాలిక్యులేట్ ఇట్స్ డెన్సిటీ. ఒక యూనిట్ సెల్ యొక్క ఒక క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ అనేది మనకు తెలిసినట్లయితే ఒక క్యూబిక్ యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ అనేది మనకు తెలిసినట్లయితే ఖచ్చితంగా యూనిట్ సెల్ యొక్క డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఎలా అంటే కన్సిడర్ ఏ యూనిట్ సెల్ ఆఫ్ ఎడ్జ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా సెంటీమీటర్స్. ఒక యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ని ఆల్ఫా సెంటీమీటర్స్గా కన్సిడర్ చేసాం. సో ఒక యూనిట్ సెల్ యొక్క ఎడ్జ్ లెంత్ని ఆల్ఫా సెంటీమీటర్స్గా క్యాలిక్యులేట్ చేసాం. ద వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా క్యూబ్ సెంటీమీటర్స్ క్యూబ్. ఇప్పుడు యూనిట్ సెల్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది? ఆల్ఫా క్యూబ్ సెంటీమీటర్స్ క్యూబ్ అవుతుంది. యు నో దట్ డెన్సిటీ ఈజ్ ద సింపుల్ రేషియో బిట్వీన్ మాస్ అండ్ వాల్యూమ్. కాబట్టి డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఆల్ఫా క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్. సెంటీమీటర్ క్యూబ్ యూనిట్ అవుతుంది ఆల్ఫా క్యూబ్. ఇప్పుడు మనం మాస్ ఆఫ్ యూనిట్ సెల్ క్యాలిక్యులేట్ చేయగలగాలి. మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు number of atoms in unit cell into mass of each atom. Mass of unit cell is equal to Z into small m. Z అంటే number of atoms in unit cell. Z అంటే number of atoms in unit cell. Unit cell నుండి number of atoms. ఒక యూనిట్ సెల్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? number of atoms in a unit cell. ఒక యూనిట్ సెల్ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి? ఇంటూ స్మాల్ ఎమ్ అంటే మాస్ ఆఫ్ ఈచ్ ఆటమ్. ఆ యూనిట్ సెల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఒక్కొక్క ఆటమ్కి ఎంత మాస్ ఉంది. ఒక్కొక్క ఆటమ్కి ఉండే మాస్ని స్మాల్ ఎమ్ అనుకున్నాం. ఉండే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని ఆ యూనిట్ సెల్ ఉండే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ని జెడ్ అనుకున్నాం. ఇప్పుడు మాస్ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ జెడ్ ఇంటూ స్మాల్ ఎమ్. క్యాపిటల్ జెడ్ ఇంటూ స్మాల్ ఎమ్. కాబట్టి డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? మాస్ ఆఫ్ యూనిట్ సెల్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. మాస్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే క్యాపిటల్ జెడ్ ఇంటూ స్మాల్ ఎమ్ బై వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ అంటే ఆల్ఫా క్యూబ్. డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు capital Z into small m by alpha cube.
Density of unit cell is equal to capital Z into small m by alpha cube. Small m ante mass of each atom. Mass of an atom present in the unit cell. Mass of an atom present in the unit cell. Small m is equal to atomic mass by Avogadro number. యూనిట్ సెల్ ఉండే ఒక ఆటమ్ యొక్క మాస్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, దానికి ఉండే అటామిక్ మాస్ని అవగాడ్రో నెంబర్తో డివిజన్ చేయాలి. అటామిక్ మాస్ని అవగాడ్రో నెంబర్తో డివిజన్ చేయాలి. ఇప్పుడు మాస్ ఆఫ్ ఆటమ్ ప్రెసెంట్ ఇన్ యూనిట్ సెల్ ఇజ్ ఈక్వల్ టు అటామిక్ మాస్ బై అవగాడ్రో నెంబర్. అటామిక్ మాస్ని ఇక్కడ క్యాపిటల్ ఎంగా రిప్రజెంట్ చేస్తాం, అవగాడ్రో నెంబర్ n0. కాబట్టి స్మాల్ m ఇజ్ ఈక్వల్ టు క్యాపిటల్ m బై n0. ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఎలా చెప్తాం, డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Z ఇంటూ స్మాల్ m బై ఆల్ఫా క్యూబ్. ఇప్పుడు స్మాల్ m ప్లస్లో క్యాపిటల్ m బై n0 సబ్స్టిట్యూట్ చేస్తే డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ Z ఇంటూ క్యాపిటల్ m బై ఆల్ఫా క్యూబ్ ఇంటూ n0. Zm by alpha cube into n0. Zm by alpha cube into n0. ఇలా ఈ ఫార్ములా ద్వారా మనం డెన్సిటీని చెప్తాం. ఇక్కడ m అంటే అటామిక్ మాస్, ఆ యాటమ్ యొక్క అటామిక్ మాస్. n0 అంటే అవగాడ్రో నెంబర్, సో అది కాన్స్టెంట్ నెంబర్ కాబట్టి మనకు తెలుసు 6.022 into 10^23 పార్టికల్స్ అని. Z అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్, అది ప్రిమిటివ్ యూనిట్ సెల్ అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 1, ఆల్రెడీ లాస్ట్ వీడియో క్లాస్లో చెప్పాం. సో అది బాడీ సెంటర్ అనుకో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 2, ఫేస్ సెంటర్ అనుకో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ 4. కాబట్టి Z తెలుస్తుంది, క్యాపిటల్ M తెలుస్తుంది, క్యాపిటల్ M, సో n0. ఇప్పుడు మనం ఆల్ఫా క్యూబ్ కనుక అంటే ఎడ్జ్ లెంత్ అనేది కనుక మనకి అట్లీస్ట్ తెలిసినట్లయితే ఈజీగా డెన్సిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ తెలియాల్సిన టర్మ్స్ ఏంటండి అంటే ఎడ్జ్ లెంత్ ఒకటి తెలియాలి, ఎడ్జ్ లెంత్ తెలిస్తే వాల్యూమ్ తెలుస్తుంది. అది బాడీ సెంటర్డా ఫేస్ సెంటర్డా లేదా ప్రిమిటివ్ అని తెలిస్తే Z వాల్యూ తెలుస్తుంది. n0 వాల్యూ కాన్స్టెంట్, బట్ అటామిక్ మాస్ అనేది ప్రాబ్లంలో ఇచ్చినట్లయితే మనం ఈజీగా డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయడం మీద ఒక మోడల్ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. An element having BCC geometry as atomic mass 50 units, అంటే అటామిక్ మాస్ యూనిట్స్ అనమాట అండి. క్యాలిక్యులేట్ ద డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఇఫ్ ఇట్స్ ఎడ్జ్ లెంత్ ఈజ్ 290 పికోమీటర్స్ PM. 290 పికోమీటర్స్. ఒక ఎలిమెంట్ అనేది 50 అటామిక్ మాస్ యూనిట్స్ని, అంటే అటామిక్ మాస్ 50 అటామిక్ మాస్ యూనిట్స్ని కలిగి ఉంది. అది బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్గా క్రిస్టలైజ్ అయింది. సో దాని బాడీ సెంటర్డ్ క్యూబిక్ యూనిట్ సెల్లో ఎడ్జ్ లెంత్ 290 పికోమీటర్స్. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻10 సెంటీమీటర్స్ అనమాట అండి. బాడీ సెంటర్ క్యూబిక్ యూనిట్ సెల్గా క్రిస్టలైజ్ అయింది. దాని యొక్క అటామిక్ మాస్ 50 అటామిక్ మాస్ యూనిట్స్. సో దాంట్లో ఉండే క్యూబిక్ యూనిట్స్ ఎలా ఎడ్జ్ లెంత్ 290 పికోమీటర్స్. అయితే డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. మనకి డెన్సిటీకి ఆల్రెడీ ఫార్ములాను ఫైండ్ అవుట్ చేసాం. డెన్సిటీ ఆఫ్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు Zm by alpha cube into n0. Zm by alpha cube into n0. ఇక్కడ మాస్ అంటే M అంటే అటామిక్ మాస్, క్యాపిటల్ M అంటే అటామిక్ మాస్. ఆయన ప్రాబ్లంలో ఇచ్చారు 50 అటామిక్ మాస్ యూనిట్స్ని. సో దాన్ని మనం 50 గ్రామ్ ఇంటూ మోల్ ఇన్వర్స్గా తీసుకుంటాం, 1 మోల్గా తీసుకుంటున్నాం. అవగాడ్రో నెంబర్ తీసుకుంటాం కాబట్టి 1 మోల్గా తీసుకుంటాం. అవగాడ్రో నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి 1 మోల్గా తీసుకుంటాం, అంటే 50 గ్రామ్ ఇంటూ మోల్ ఇన్వర్స్. నెక్స్ట్ Z నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్. Z అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్. ఇది బాడీ సెంటర్డ్ కాబట్టి బాడీ సెంటర్లో 2 ఆటమ్స్ ఉంటాయి. Z వాల్యూ 2. ఎడ్జ్ లెంత్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 290 పికోమీటర్స్.
1 picometer is equal to 10 power minus 10 centimeters కాబట్టి edge length alpha is equal to 290 into 10 power minus 10 centimeters. Volume of unit cell alpha cube, volume of unit cell alpha cube is equal to 290 into 10 power minus 10 centimeter whole power cube. Alpha cube కాబట్టి 290 into 10 power minus 10 centimeter whole cube అన్నమాట. అప్పుడు డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, 2 into 50 గ్రామ్ ఇంటూ మోల్ ఇన్వర్స్ బై 290 into 10 power minus 10 centimeter whole cube into 6.022 into 10 power 23 మోల్ ఇన్వర్స్. మోల్ ఇన్వర్స్కి క్యాన్సిల్ అవుతుంది. దాన్ని క్యాలిక్యులేట్ సింప్లిఫై చేస్తే 6.81. ఇక గ్రాము సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. సెంటీమీటర్ క్యూబ్ డినామినేటర్లో ఉంది కాబట్టి గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్ అని చెప్తాం. కాబట్టి ఈ ప్రాబ్లంలో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు 6.81 గ్రామ్ ఫర్ సెంటీమీటర్ క్యూబ్. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ని చేయొచ్చు అనమాట ఇదే ఫార్ములాను ఉపయోగించి. ఏం ఫార్ములా అండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ M బై ఆల్ఫా క్యూబ్ ఇంటూ N0. Z అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ యూనిట్ సెల్, M అంటే అటామిక్ మాస్, ఆల్ఫా క్యూబ్ అంటే వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్, N0 అంటే అవగాడ్రో నెంబర్. సో ప్రాబ్లమ్స్లో మనకి ఏమి ఇచ్చారని చూసుకుని రిమైనింగ్ వాటిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే మనకి అటామిక్ మాస్ అయినా సరే క్యాలిక్యులేట్ చేయొచ్చు డెన్సిటీ ఇచ్చినట్లయితే, లేదా అటామిక్ మాస్ ఇచ్చినట్లయితే డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.